హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు యువర్ ఛానల్. సో ఈ రోజు వచ్చేసి మనము ఎంట్రీ లెవెల్ ఇంటర్న్‌షిప్స్, ఫ్రెషర్స్, పార్ట్ టైమ్ ఇలాంటివి చేయాలి అనుకుంటారు. అది కూడా స్టార్టప్స్‌లో. మరి ఈ స్టార్టప్ జాబ్స్ అనేవి మనకు నౌకరీలో కనిపించవు. కొన్ని లింక్డ్ఇన్‌లో కనిపించవు. ఏంజెలిస్‌లో కూడా కనిపించవు. మరి నిజంగానే ఈ స్టార్టప్ కంపెనీస్‌ని మనం ఎలా తెలుసుకోవాలి? ఓకే. రియల్‌గా స్టార్టప్ కంపెనీలో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతాయి? ఏంటి అనేది మనకు తెలీదు గదా! సో ఈ రోజు వచ్చేసి మనము కొన్ని స్టార్టప్ కంపెనీ జాబ్స్‌ని సెర్చ్ చేద్దాం. ఓకే. ఏ సైట్స్‌లోకెళ్తే డైరెక్ట్‌గా మనకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ దొరుకుతాయి. ఓన్లీ ఎంట్రీ లెవెల్ జాబ్స్. మాక్సిమం మనకు అందులో ఎంట్రీ లెవెల్ జాబ్సే ఉంటాయి. ఎక్కడో ఎక్స్‌పీరియన్స్ జాబ్స్ ఉంటాయి. అందుకే దీన్ని ఎంట్రీ లెవెల్ అని పెట్టారు. సో ఒక్కసారి మనము ఈ సైట్స్ ఏంటి అనేసి టోటల్‌గా చూసేద్దాం రండి. సో, ఫస్ట్ మీరు వీటిలలో ప్రొఫైల్స్ క్రియేట్ చేసుకోండి. ఫస్ట్ అండ్ ష్యూర్‌గా ఇది ఫస్ట్ చెప్పకూడదు అనుకున్నాను. సో, ఇదే ఫస్ట్‌ది మన ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ హంట్ అనమాట. ప్రోడక్ట్ హంట్‌లో మనకి ఎంట్రీ లెవెల్ జాబ్స్ చాలానే కనిపిస్తాయి. మీరు కానీ ఎవరైనా ఎంట్రీ లెవెల్ వెళ్ళాలి అనుకుంటున్నారా? సో, పార్ట్ టైమ్ గానీ, ఇక్కడ మీరు చూసుకుంటే ఓన్లీ ఇంటర్న్‌షిప్స్ అండ్ స్టూడెంట్ జాబ్స్. ఓన్లీ ఫర్ స్టూడెంట్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అండ్ ఇంటర్న్‌షిప్స్. ఎవరైతే న్యూ స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ అయ్యి ఉంటారో వాళ్ళ కోసమే ఈ సైట్ అనేది డిజైన్ చేయబడింది. దట్స్ వై ఇట్ ఈస్ నేమ్డ్ యాజ్ ఎన్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అనమాట. ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఫస్ట్ మీరు ఫుల్ టైమ్ మీద ఒకసారి ఫిల్టర్ చేయండి. ఫుల్ టైమ్ ఆపర్చునిటీ కావాలి అనుకుంటే యూ కెన్ క్లిక్ ఇక్కడ చూడండి, సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఫుల్ టైమ్. దీని మీద క్లిక్ చేస్తే మనం డైరెక్ట్‌గా జాబ్ మెట్‌లోకి వెళ్ళిపోతాం. ఓకే. ఇక్కడికెళ్ళాక మీరు చూసుకోవచ్చు. అప్లై నౌ బటన్ అని ఉంది కదా! దీని మీద మీరు క్లిక్ చేస్తే యూ యూ కెన్ డైరెక్ట్‌లీ గో టు ది జాబ్ సెక్షన్. ఆ కంపెనీలో ఉన్న జాబ్ సెక్షన్‌లోకి మీరు డైరెక్ట్‌గా వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడికొచ్చేసి మీరు వ్యూ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే. వ్యూ ఓపెనింగ్స్ మీద క్లిక్ చేస్తే యూ కెన్ చెక్ హియర్ వాట్ ఆర్ ద ఓపెనింగ్స్ వి హావ్ ఫర్ ది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. ఇక్కడ ఏముంది, లీడ్ సాఫ్ట్‌వేర్ ఇంజినీరే ఉంది. ఇంకేం లేదు. అండ్ లెట్ మీ షో యూ వ్యూ వ్యూ ఓపెనింగ్స్ కదా! వ్యూ ఓపెనింగ్స్ మీదకెళ్ళిపోదాం. ఇక్కడ ఉంది చూడండి. అప్లికేషన్ సెక్యూరిటీ ఇంజినీర్ ఇంటర్న్‌షిప్ ఇన్ న్యూయార్క్. ఓకే. న్యూయార్క్ అనే కాదు, మన ఇండియన్స్‌కి కూడా ఉంటాయి. నేను స్టార్టింగ్‌దే చెక్ చేశాను కాబట్టి ఇది న్యూయార్క్‌లో ఉంది. సో, ఇలా మనము ఆల్ కంపెనీస్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ మనము సెర్చ్ చేసుకోవాలనుకుంటే ఎంట్రీ లెవెల్ ఇక్కడ చాలా ఉన్నాయి. ఫ్రమ్ ది ఐబీఎం నుంచి చిన్న చిన్న స్టార్టప్ కంపెనీస్, రీసెంట్‌గా స్టార్ట్ అయిన కంపెనీస్ ప్రతి ఒక్క దాంట్లో ఓన్లీ ఎంట్రీ లెవెల్ జాబ్స్. ఇంతవరకు మీకు ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎక్కడుంటాయి అంటే ఇన్నున్నాయా అని గూడా తెలీదు. ఇంత హైరింగ్ ఉందా అనేసి ఏ స్టార్టప్ కంపెనీలో అయినా ఇంత హైరింగ్ ఉందని మనకెలా తెలుస్తుంది చెప్పండి? తెలీదు గదా! సో, ఇందులో చాలానే ఉన్నాయి. ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై చేసుకోండి. నేను ఆల్రెడీ చూపించిన విధంగానే వెళ్ళండి. ఓకే. ఇంకా ఇక్కడ చూడండి, సెకండ్ కంపెనీ. మీకు ఇంకొక విషయం, గ్రేట్ విషయం ఏంటంటే ఫౌండర్స్ గూడా ఎవరో తెలిసిపోతది. ఓకే. సాఫ్ట్‌వేర్ ఇంటర్న్‌షిప్స్, సమ్మర్ ఇంటర్న్‌షిప్స్ అండ్ డేటా ఇంజినీర్ ఇంటర్న్‌షిప్స్. ఈ ఈ థింగ్ ఇప్పుడే మీకు తెలుస్తుంది గదా! ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఎలా అప్లై చేసుకోవాలని. సో, ఈ సైట్ అనేది మీకు చాలా చాలా యూజ్ అవుతది. యాస్ ఎ ఫ్రెషర్స్‌కైతే ఇంకా దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది బెస్ట్ సైట్ అని చెప్పుకోవచ్చు. సో, ఎవరైనా ఉంటే డైరెక్ట్‌గా అప్లై చేసుకోండి. అస్సలు టైమ్ వేస్ట్ చేయొద్దు. ఇందులో ఉన్న కంపెనీస్‌కన్నిటికి అప్లై చేయడానికి ట్రై చేయండి. మన ఇండియన్ కంపెనీస్‌కి. ఓకే. అప్లికేషన్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇది ఆల్మోస్ట్ చాలా మందికి తెలుసు. దిస్ ఈస్ అన్ స్టార్టప్ జాబ్స్ హెల్ప్. ఓకే. ఇందులో ఓన్లీ స్టార్టప్ కంపెనీసే పోస్ట్ చేస్తాయి. మాక్సిమం స్టార్టప్ కంపెనీసే. ఈ ఎంఎన్‌సి కంపెనీస్ ఇవేమీ ఉండవు అంతగా. సో, ఇక్కడ డిజైన్ జాబ్స్ కావచ్చు, డెవలపర్ జాబ్స్ కావచ్చు, ఫ్రంట్ ఎండ్ జాబ్స్ కావచ్చు, ఫుల్ స్టాక్, డెవాప్స్, మార్కెటింగ్ ఏంటంటే ఆల్రెడీ అవంతకవే ఫిల్టర్ అయిపోయి ఉంటాయి. ఓకే. ఆల్రెడీ అవంతకవే ఫిల్టర్ అయిపోవడం వల్ల మీకేం ప్రాబ్లమ్ రాదు అంటే మీరు మళ్ళీ అంటే నేను ఈ డొమైన్‌లోకే వెళ్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డెవలపర్ జాబ్స్‌కే ఎళ్తున్నావంటే ఓన్లీ డెవలపర్ జాబ్సే చెక్ జేసుకోవచ్చు. లేదు నువ్వు డెవాప్స్‌లోకెళ్తున్నావంటే ఓన్లీ డెవాప్స్ జాబ్సే చెక్ జేసుకోవచ్చు. ఇలా మీరు చెక్ జేసుకోవచ్చు హ్యాపీగా. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి వై కాంబినేటర్. ఈ వై కాంబినేటర్ గురించి మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది. ఇందులో మీరు యాక్టివ్ ఫౌండర్స్ ఎవరు? అసలు ఈ కంపెనీ బ్యాచ్ సైజ్ ఎంత? అండ్ ఎప్పుడు స్టార్ట్ అయింది అనేది గూడా మీరు తెలుసుకోవచ్చు. ఆ ఫౌండర్స్ ఎవరు? అండ్ కంపెనీ, స్టార్టప్ జాబ్స్, ఇంజినీరింగ్ జాబ్స్, ఆపరేషన్స్ కూడా ఇంజినీరింగ్సే.
ఇంజినీరింగ్ సైడే మీరు ఇండియా సైడ్ కదా చెక్ చేసుకోవాలనుకుంటున్నారు అండ్ క్లిక్ ఆన్ ఇండియా యూ విల్ ఆటోమేటికలీ గెట్ ఓన్లీ అండ్ ఇండియన్ జాబ్స్. మీరు ఇక్కడ చూసుకుంటే ప్రోడక్ట్ మేనేజర్ నుంచి ఆపరేషన్స్, మార్కెటింగ్, సేల్స్, రిక్రూటింగ్ అండ్ హెచ్ఆర్ ఇంతవరకు ఉన్నాయి. సో వెట్టో ఇవన్నీ కూడా స్టార్టప్ కంపెనీసే. ఎవరైనా అప్లై చేసుకోవాలి అనుకుంటే టైం వేస్ట్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. వై కాంబినేటర్, ఓకే, వై కాంబినేటర్ ప్రోడక్ట్ హంట్ ఎంట్రీ లెవెల్ అని కొడితే మీకు గూగుల్లో వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి, స్టార్టప్ జాబ్స్ అని గూగుల్లో సెర్చ్ చేసినా కూడా వస్తుంది. సో ఈ కంపెనీస్ అన్ని ఏంటి అంటే ఆల్మోస్ట్ అన్ని స్టార్టప్ కంపెనీసే. ఎవరైనా మీరు అప్లై చేసుకోవాలి, ఇన్ని ఎంట్రీ లెవెల్ జాబ్స్ ఉన్నాయి. నేను రీసెంట్గా ఒక హెచ్ఆర్తో మాట్లాడితే ఈ రీసెంట్గా నేను ఒక ఇన్స్టిట్యూట్కి వెళ్ళాను, నాకు తెలిసిన ఇన్స్టిట్యూటే. సో వెళ్తే అక్కడ హెచ్ఆర్ చెప్పిన విధానం ఏంటి అంటే, అనవసరంగా లే ఆఫ్ అంటున్నాం గానీ, లే ఆఫ్ అనేది చాలా తగ్గింది. అండ్ ఎంట్రీ లెవెల్ జాబ్స్ అయితే ఎక్స్‌పీరియన్స్ వాళ్ళకన్నా ఎక్కువగా ఉన్నాయి. డైలీ 1600+ ఓపెనింగ్స్ ఉన్నాయి. కానీ ఓపెనింగ్స్ ఫ్రెషర్స్‌కి తెలియట్లేదు. దాని వల్లనే ఇక్కడ చాలా మంది జాబ్స్ కోసం ఇబ్బంది పడుతున్నారు అని చెప్పాడు. నేనైతే చాలా మందిని ఇప్పటికే ప్లేస్ చేశాము. బికాజ్ ఇంత హైరింగ్ ఉంది. ఒక పక్క లే ఆఫ్ జరుగుతుంది. బట్ ఎంట్రీ లెవెల్ హైరింగ్స్ అయితే చాలా ఉన్నాయి అని చెప్పారు. మనము రీసెర్చ్ చేసి అప్లై చేయడంలోనే ఉంది. సో ఇవన్నీ అప్లై చేసుకోండి. వన్ డే పడితే వన్ డేలోనే అప్లై చేసేయండి. అప్లికేషన్స్ వేసేటప్పుడు జాగ్రత్త, డిస్క్రిప్షన్ బట్టే అప్లై చేయండి. అప్పుడే మీరు సక్సెస్‌ఫుల్‌గా షార్ట్ లిస్ట్ అవుతారు. ఓకే. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో. ఖచ్చితంగా అప్లై చేసుకోండి. టైం అయితే వేస్ట్ చేయొద్దు. హైరింగ్ అయితే చాలా ఉందంట. హైరింగ్ పోడ్‌కాస్ట్ నేను ఒక రోజు మీకు షేర్ చేస్తాను. ఒక హెచ్ఆర్‌తో నేను డైరెక్ట్‌గా మాట్లాడితే తనే చెప్పాడు ఇదంతా. అది కూడా నేను వీడియో మీకు షేర్ చేస్తాను. సో దట్స్ ఆల్ అబౌట్ ద వీడియో అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకొచ్చేసాను. బాయ్.